తిరుపతి వెంకన్న అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం. దేవుడే దిగువచ్చి సాయం చేశాడన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రజల సేవలో తరిస్తోంది. ఇంతవరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తోడు వైద్య సేవల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కాలంగా టీటీడీ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నటువంటి సేవ ఇప్పటికీ ఆచరణలోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు టీటీడీ ఆధ్వర్యంలో సేవలు అందించడానికి శ్రీవారి వైద్య సేవ ప్రారంభమైన నేపథ్యంలో ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. ఇరవై 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో శ్రీవారి సేవ ప్రారంభమైంది. సామాన్య భక్తులు క్యూలైన్లలో, లడ్డూ కౌంటర్లలోనూ భక్తులకు సేవలు అందించడానికి శ్రీవారి సేవ ఎంతగానో దోహదపడుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో మొదలైన శ్రీవారి సేవ ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. వైద్యులు కూడా తమ వంతు సేవలు టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో అందించడానికి అవకాశం లభించింది. ఈ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారి తిరుమలకు వచ్చిన చంద్రబాబు వైద్య సేవల అంశాన్ని టీటీడీ అధికారుల వద్ద ప్రస్తావించారు. ఆయన ఆదేశం మేరకు అధికారులు స్పందించారు. టీటీడీ ఈవోగా ఎం రవిచంద్ర బాధ్యతలు తీసుకున్న తరువాత శ్రీవారి వైద్య సేవపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లోని డైరెక్టర్లతో, వైద్యులతో సమీక్షలు నిర్వహించి టీటీడీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఒక అప్లికేషన్ను రూపొందించి ఇటీవల అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చినట్టు ఈవో రవిచంద్ర ప్రకటించారు. వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి శ్రీవారి వైద్య సేవను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతి, భోజన సౌకర్యాలతో పాటు శ్రీవారి దర్శనం కూడా కల్పించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రకటనకు మంచి స్పందన లభించింది. 10 రోజుల్లోనే 90 మంది వైద్యులు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లోని తెలుగు వైద్యులు ఉండడం విశేషం. ఆసక్తి ఉన్న వైద్యులు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వారు ఏ రోజుల్లో వైద్య సేవలు అందించదలిచింది పొందుపరచాలి. దాంతోపాటు వారి వైద్య సర్టిఫికెట్లను టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. స్విమ్స్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్లను, వారి సర్టిఫికెట్లను పరిశీలించి వైద్యులకు శ్రీవారి వైద్య సేవ చేసుకునేందుకు అనుమతిస్తారు. హిందూ మతానికి చెందిన ఆసక్తి గల వైద్య నిపుణులు ఆన్లైన్ ద్వారా టీటీడీ వెబ్సైట్లో తమ స్లాట్ను బుక్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొవాలి అనుకునేటువంటి డాక్టర్లు కనీసము 3 రోజులు ఇక్కడ వారి సేవలు అందించవలసి ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఓపీడీలో పేషెంట్లను చూసి అడ్వైస్ ఇవ్వటం కానీ, వారి వారి స్పెషాలిటీలో ఆపరేషన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ చేయటం కానీ, అలాగే మనకున్న ఎండి, డిఎం, ఎంసీహెచ్ మొదలైన మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో, అలాగే ఎంబీబీఎస్ పిల్లలకి పాఠాలు చెప్పడంలో కానీ రకరకాలుగా వారికి ఉన్న ఆసక్తి, వారికి ఉన్న ఆ పాండిత్యాన్ని బట్టి వారు సేవలు అందించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించగలిగింది. టీటీడీ ఇచ్చిన ఈ అవకాశాన్ని మొదటగా 2 వైద్య దంపతులు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి శ్రీవారి వైద్య సేవలో భాగంగా స్విమ్స్ లో జీర్ణకోశ, కాలేయ వ్యాధులకు సంబంధించిన ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వారు ఈ సేవలో పాల్గొనడంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే వైద్యులతో పాటు వారి బృందం, అంటే వారితో పాటు కలిసి పనిచేసే నర్సింగ్ సిబ్బంది, అనెస్థిస్ట్, ఇతర సిబ్బంది ఒక బృందంగా సేవలు అందించేలా చేస్తే బాగుంటుందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. పేషెంట్లందరినీ పూలప్ చేసి నెసరీ టెస్టులు చేయించడం, నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, ఇదంతా కూడా చాలా
మంచి స్కీమ్తో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వచ్చిన వాళ్ళకు కూడా శ్రీవారి సేవ చేయడానికి వచ్చే డాక్టర్లు మోస్ట్లీ వెంకటేశ్వర స్వామి భక్తులే అయి ఉంటారు. వాళ్ళకి మంచి దర్శనం అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఐ ఫీల్ బ్లెస్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. భగవంతుడే పిలిచాడు అని అనిపించింది ఫస్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ జీవితాన్ని ఇన్ని రకాల నా పేరు పక్కన నేను డిగ్రీలు ఇవన్నీ భగవత్కృతపై భగవంతుడిచ్చినవే. మనకి ఉండొచ్చు, కానీ అందరు పిల్లలు తెలివైన వాళ్ళే. నా ఒక్కడికే ఎందుకు వచ్చాయి డిగ్రీలన్నీ? భగవంతుడి విలాసం అది. ఈ సేవ చేయడం నా పూర్వజన్మ సుకృతం. అలాగే ఇప్పటిదాకా గవర్నమెంట్లోనే 30 ఏళ్ల సర్వీస్ చేశాను. ఇది ఇంకో రకంగా సేవ. శ్రీవారి వైద్య సేవ కోసం వచ్చిన వైద్యులు వైద్య సేవలు అందించడంతో పాటు స్విమ్స్లోని వైద్య విద్యార్థులకు తమ అనుభవాలను పంచుతున్నారు. అనేక అంశాలపై టీచింగ్ కూడా చేయడం విశేషం. దీంతో వైద్య విద్యార్థులకు కూడా శ్రీవారి వైద్య సేవ ద్వారా జ్ఞానం అందుతోంది. నేర్చుకున్నాము. పీడియాట్రిక్ సర్జరీ ఎలా అప్రోచ్ అవ్వాలి, పీడియాట్రిక్స్ ఒక సర్జరీ కేసు వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి అన్న విషయాలు బాగా నేర్పించారు. కేస్ డిస్కషన్ చెప్పారు. నిన్నేమో యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అనే టాపిక్ మీద పీపీటీ ప్రజెంట్ చేశారు. దేశ విదేశాల్లోని వైద్యులు అక్కడ ఇప్పటికే వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తమతో పంచుకునేందుకు శ్రీవారి వైద్య సేవ ఒక వేదిక అవుతుందని వైద్య విద్యార్థులు అంటున్నారు. తిరుపతిలో కావచ్చు వచ్చే వైద్యులకు ప్రత్యేకమైనటువంటి బస. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పెద్ద అతిథి గృహం కావచ్చు, వాళ్ళు ఉండడానికి ఇతర ఏర్పాట్లకి అన్నిటికీ ఉంటే మరింతమంది ఇక్కడికి వస్తారు. ఆ మేరకు టీటీడీ దృష్టి పెట్టి ఈ శ్రీవారి వైద్య సేవని ఉజ్వలమైన భవిష్యత్తులోకి నడిపించి సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పరిస్థితులను క్రియేట్ చేస్తున్న ఆశిద్దాం. వీడియో నటరాజుతో దినేష్ అభినంద్, తిరుపతి.